friends, I am Shankar, contract JL in English, working in Government Junior College, Mudiyanda, Khammam district. Today topic, correction of sentences, intermediate first year ki 4 marks ఇస్తున్నాయి కి వాటి గురించి డిస్కస్ చేద్దాం. Correction of sentence అంటే correction of sentences is related to all the part of grammar. So, familiarity with all topics of grammar is essential. We have followed to some rules and regulation in correction of sentences. First one, nouns like news, politics, information, furniture, advice, civics, economics, physics, mathematics, billiards, mounts, aids, audience, muzzles and hair are used in the singular and they take a singular verb. వీటి ఎప్పుడైనా కానీ వీటికి సింగులర్ గానే మనం భావించాలి. నెక్స్ట్ పాయింట్, నౌన్స్ లైక్ సీనరీ, పోయిట్రీ, మిషనరీ, ఇమాజరీ, స్టేషనరీ, జ్యువెలరీ ఆర్ యూజ్డ్ ఇన్ ది సింగులర్ ఫామ్. వీటి ముందు కూడా మనం సింగులర్ గానే భావిస్తాము. నెక్స్ట్ థర్డ్ పాయింట్, పౌల్ట్రీ, పీపుల్, జెంట్రీ, పేసెంట్రీ, ఆర్టిలరీ, ఇన్ఫాంట్రీ, పోలీస్, కంపెనీ అండ్ ఆల్ఫాబెట్ షుడ్ ఆల్వేస్ బి యూజ్డ్ యాజ్ ఏ ప్లూరల్. వీటిని ఖచ్చితంగా మనం బహువచనంలో భావిస్తాము. ఆల్ఫాబెట్ కానీ, కంపెనీ కానీ, పోలీసు, వీటిని బహువచనం అంటే ప్లూరల్ గానే భావించాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ద కంపారిటివ్ అడ్జెక్టివ్స్ సుపీరియర్, ఇన్ఫీరియర్, సీనియర్, జూనియర్, ప్రిఫర్ షుడ్ బి ఫాలోడ్ బై టు. వీటి తర్వాత ఖచ్చితంగా మనం టు వాడాలి. సుపీరియర్ టు అని, ఇన్ఫీరియర్ టు అని, సీనియర్ టు అని, జూనియర్ టు అని మనం యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, వెన్ టూ ఆర్ మోర్ సింగులర్ సబ్జెక్ట్స్ ఆర్ కనెక్టెడ్ ది వెర్బ్స్ షుడ్ బి ఇన్ ది సింగులర్. వీటికి ఖచ్చితంగా మనం సింగులర్ గానే భావిస్తాం. ఓఆర్ ఆర్ కానీ, ఎన్ఓఆర్ నార్ కానీ, ఐదర్ నార్ కానీ వీటిని సింగులర్ గానే మనం భావిస్తుంటాం. నెక్స్ట్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యువర్ ఇన్ఫర్మేషన్ ఆర్ రాంగ్, దిస్ ఇస్ ద రాంగ్ సెంటెన్స్. ఇక్కడ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేది బోల్డ్ లెటర్స్ లో రాయబడి ఉంది, అండర్లైన్ చేయబడింది. మనకి ఎగ్జామ్ లో కూడా ఏదైతే ఎగ్జామ్ లో ఉంటుందో దాన్ని అండర్లైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అండర్లైన్ చేసిన సెంటెన్స్ రాంగ్ గా ఉన్నది, దాన్ని సరి చేయండి అన్నాం. మనం సెంటెన్స్ మొత్తం అక్కడ బ్రాకెట్ లో రాంగ్ అని ఇచ్చినాం, దాన్ని సరి చేయడం అనేది మన యొక్క క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం ఉంటుంది. యువర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రైట్, యువర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రాంగ్ అనేది రైట్ ఆన్సర్. కాబట్టి యువర్ ఇన్ఫర్మేషన్, అక్కడ ఇన్ఫర్మేషన్స్ అనేది తప్పు వర్డ్, ఇక్కడ కరెక్ట్ వర్డ్ ఏంటంటే యువర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రాంగ్. కాబట్టి అక్కడ ఆర్ స్థానంలో ఈజ్ రాయాలి, అక్కడ ఇన్ఫర్మేషన్స్ అనే ఎస్ని తీసేసి ఆన్సర్ రాస్తే కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, హీ హ్యాస్ బాట్ ఎక్స్పెన్సివ్ ఫర్నిచర్స్. జనరల్గా ఫర్నిచర్స్ అని మనం ప్రొనౌన్స్ చేయకూడదు, అక్కడ ఎస్ అనేది ఉండదు. కాబట్టి అక్కడ బోల్డ్ లెటర్తోని అండర్లైన్ చేశారు. కాబట్టి ఆ బోల్డ్ లెటర్లో అండర్లైన్ చేసిన వర్డ్ మిస్టేక్ అన్నట్టు. కాబట్టి ఆ సెంటెన్స్ టోటల్గా మిస్టేక్ అని మనం గుర్తించడం జరిగింది. ఆన్సర్ ఏమవుతుంది అంటే ఈ హ్యాస్ బాట్ ఎక్స్పెన్సివ్ ఫర్నిచర్. కాబట్టి ఫర్నిచర్ అని పలకాలి, ఎస్ తీసేసి రాస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్, కీప్ యువర్ సరౌండింగ్ క్లీన్. దీనికి ఇక్కడ ఇందాకేమో ఎస్ తీసేసాం, ఇక్కడ ఎస్ కలపాల్సి ఉంటుంది కొన్ని సెంటెన్సెస్కి. ఎలా అంటే కీప్ యువర్ సరౌండింగ్ క్లీన్, మీ యొక్క సరౌండింగ్స్ని, మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి అన్నది దీని యొక్క అర్థం. సరౌండింగ్ అనకూడదు, సరౌండింగ్స్ అని పలకాలి. కీప్ యువర్ సరౌండింగ్స్ క్లీన్, ఇది కరెక్ట్ సెంటెన్స్. ఆల్రెడీ అక్కడ అండర్లైన్ చేసిన దానికి మిస్టేక్ ఉంది, సరి చేస్తే సరౌండింగ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద పోలీస్ హ్యాస్ కాట్ ద స్మగ్లర్స్. ఇక్కడ పోలీస్ అంటేనే బహువచనం, అది ఒకళ్ళు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు. కానీ పోలీస్ని ఎప్పుడైనా మనం ప్లూరల్ గానే భావించాలని మనం రూల్స్ లో చెప్పుకున్నాం. కాబట్టి అక్కడ హ్యాజ్ అనేది సింగులర్ దానికి వర్తిస్తుంది, కాబట్టి ఇక్కడ హ్యావ్ అనేది బహువచనానికి ఉపయోగించాలి, అంటే ప్లూరల్ కి యూజ్ చేయాలి. ద పోలీస్ హ్యావ్ కాట్ ద స్మగ్లర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి అక్కడ హ్యాజ్ అన్నది మిస్టేక్ వర్డ్, కరెక్ట్ వర్డ్ ఈజ్ హ్యావ్. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఈజ్ ఎకనామిక్స్ ఆర్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, దట్ ఈస్ ద కంప్లీట్లీ రాంగ్ సెంటెన్స్. ఇక్కడ ఆర్ అన్నది ఆల్రెడీ అండర్లైన్ చేసిందంటే అది మిస్టేక్ ఉన్నటువంటి పదం. కరెక్ట్ ఆన్సర్ అయింది ఎకనామిక్స్ అంటే ఒకటే, కాబట్టి ఎకనామిక్స్ అనేది ఆర్ రాయకూడదు. ఎకనామిక్స్ ఒకటి కాబట్టి ఒకటి ఉన్నప్పుడు ప్రజెంట్ టెన్స్ లో ఏమొస్తుంది అంటే హెల్పింగ్ వెర్బ్ ఈజ్ వస్తుంది. కాబట్టి ఎకనామిక్స్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ 6th పాయింట్, మై కజిన్ బ్రదర్ ఈజ్ ఏ డాక్టర్ అని ఉంది. కజిన్ బ్రదర్ అని అనకూడదు, ఎందుకంటే కజిన్ అన్న బ్రదర్ అన్న ఒకటి. కజిన్ అంటే మన తోబుట్టులతో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. బ్రదర్ అంటే మన అన్నదమ్ములతో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ రెండు ఒకటే భావన ఉన్నటువంటి వాటిని కజిన్ బ్రదర్ అని వాడకూడదు. సింపుల్ గా మనం మై కజిన్ ఈజ్ ఏ డాక్టర్, అక్కడ కజిన్ అన్నది కరెక్ట్ ఆన్సర్, బ్రదర్ అనేది తీసేసి రాయాలి. కాబట్టి మై కజిన్ ఈజ్ ఏ డాక్టర్ అన్నది ఫైనల్ గా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th వన్, హీ హ్యాస్ మెనీ షిప్స్. ఇక్కడ హీ హ్యాస్ అంటే అతను కలిగి ఉన్నాడు, మెనీ అంటే చాలా, షిప్స్ అంటే గొర్రెలు. అక్కడ షిప్స్ అనేది గొర్రెల్ని మనం ప్లూరల్ గా ఉన్నా అది షిప్ అనే సింగిల్ సెంటెన్స్ సింగిల్ వర్డ్ గానే ఉపయోగించాలి. కాబట్టి ఈ హ్యాస్ మెనీ షిప్ అంటే సరిపోతుంది ఆన్సర్. కాబట్టి ఫైనల్ గా ఆన్సర్ ఈ హ్యాస్ మెనీ షిప్ అన్నది షిప్ మిస్టేక్ వర్డ్ గా షిప్స్ మిస్టేక్ వర్డ్ కాబట్టి అండర్లైన్ చేశారు. కరెక్ట్ ఆన్సర్ SHEEP షిప్. హీ హ్యాస్ మెనీ షిప్ అన్నది ఫైనల్ గా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 8th పాయింట్, వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ ఆర్ ఏ డాక్టర్. ఉన్న స్నేహితులలో ఒక్కళ్ళు మాత్రమే నా యొక్క డాక్టరు. ఇక్కడ ఒక్కరు అనే చెప్పింది, వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్, నా క్లాస్మేట్స్ లో ఒకళ్ళు డాక్టర్ అన్నట్టు. కాబట్టి ఇక్కడ ఒకరు అంటే ఏంటి, అది సింగులర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ స్థానంలో ఈజ్ అనేది వస్తుంది. కాబట్టి ఆర్ అనేది ఫైనల్ గా అక్కడ మిస్టేక్ అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ వన్ ఆఫ్ మై క్లాస్మేట్ ఈజ్ ఏ డాక్టర్. ఈజ్ అనేది కరెక్ట్. కాబట్టి ఫైనల్ గా ఆర్ స్థానంలో ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ రాసుకోవాలి. వన్ ఆఫ్ మై క్లాస్మేట్ ఈజ్ ఏ డాక్టర్. నెక్స్ట్ 9th పాయింట్, బోత్ హిస్ హ్యాండ్స్ ఆర్ పారలైజ్డ్ అంటే పారాలసిస్ వచ్చింది అన్నట్టు. కాబట్టి హిజ్ బోత్ అనకూడదు. హిజ్ బోత్ అన్న దాంట్లో మిస్టేక్ ఉంది కాబట్టి హిజ్ బోత్ అనేది బోల్డ్ లెటర్ చేసినాం, సెంటెన్స్ కి అండర్లైన్ చేసినాం. కాబట్టి దాన్ని ఆన్సర్ రాసేటప్పుడు ఏం రాయాలి, ముందు బోత్ అని రాయాలి. కాబట్టి బి అనేది క్యాపిటల్ రాసుకొని బోత్ హిజ్ హ్యాండ్స్ ఆర్ పారలైజ్డ్. నెక్స్ట్ 10th పాయింట్, ఈచ్ ఆఫ్ దెమ్ వర్ గివెన్ ఏ గిఫ్ట్. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అనేది. కాబట్టి ఈచ్ ఆఫ్ అంటే ప్రతి ఒక్కళ్ళు అన్నప్పుడు మళ్ళీ వర్ రాకూడదు, ఎందుకంటే అది సింగులర్ వర్డ్ అన్నట్టు. కాబట్టి సింగులర్ ఉన్నప్పుడు ప్లూరల్ ఎట్లా రాస్తాం, హెల్పింగ్ వెర్బ్. కాబట్టి సింగులర్ గానే రాయాలి. సింగులర్ ఏంది, పాస్ట్ టెన్స్ లో సింగులర్ హెల్పింగ్ వెర్బ్ వాజ్ వస్తుంది. కాబట్టి ఈచ్ ఆఫ్ దెమ్ వాజ్ గివెన్ ఏ గిఫ్ట్, ఇక్కడ వాజ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 11th వన్, హిజ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎంప్లాయిడ్. అతని కుటుంబంలోని అందరూ ఉద్యోగస్తులే అని. కాబట్టి అతని కుటుంబం అందరూ కాబట్టి ఇక్కడ అందరిని హైలైట్ చేశారు. కాబట్టి ముందు ఆల్ హిజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎంప్లాయిడ్ అని రాయాలి. కాబట్టి హిజ్ ఆల్ ఫ్యామిలీ అనేది మిస్టేక్ వర్డ్, ఆల్ హిజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎంప్లాయిడ్ అనేది కరెక్ట్ వర్డ్. కాబట్టి ఆల్ అనేది ఏ తో స్టార్ట్ చేయాలి కాబట్టి ఏ అనే లెటర్ క్యాపిటల్ రాసి ఆల్ హిజ్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఎంప్లాయిడ్, దట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 12th పాయింట్, he is having many imported clothes. ఇక్కడ హ్యావింగ్ అనేది రాకూడదు, ఎందుకంటే ఈజ్ అనేది అక్కడ ప్రజెంట్ కంటిన్యూ అనేది ఉండదు, హ్యావింగ్ అనేది. మెనీ ఇంపోర్టెడ్ క్లాత్స్ కాబట్టి హీ అనే థర్డ్ పర్సన్ కాబట్టి అతడికి చెందినది. కాబట్టి అతనికి చెందిన, అతడికి కలిగి ఉన్న అనే వర్డ్ మీనింగ్ వస్తుంది. కాబట్టి హీ హ్యాజ్ మెనీ ఇంపోర్టెడ్ క్లాత్స్, అతను ఎన్నో ఇంపోర్టెడ్ వస్త్రాలు కలిగి ఉన్నాడు. కాబట్టి హ్యాజ్ ఇస్ ద కరెక్ట్ వర్డ్. నెక్స్ట్ 3rd పాయింట్, హీ ఈజ్ విజిటింగ్ ద లైబ్రరీ డైలీ. ఇక్కడ మిస్టేక్ వర్డ్ ఏంటంటే విజిటింగ్ అన్నది, ఎందుకంటే హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ కాబట్టి అది ఎప్పుడైనా విజిటింగ్ అనే ప్లేస్ కి విజిట్స్ అని రాయాలి, ఎందుకంటే వెర్బ్ కి ఎస్ చేర్చడం ఉంటుంది. అది మనకి టెన్సెస్ ప్రకారం మనం చెప్పుకుంటాం. హీ షీ ఇట్ వెర్బ్ ఏదొచ్చినా దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి అనేది మనకి జనరల్ గా గ్రామర్ లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఫామ్. హీ ఈజ్ విజిట్స్ ది లైబ్రరీ డైలీ. డైలీ అంటే రోజువారీగా చేసే కార్యక్రమం, రోజువారీ చేసే డైలీ యాక్టివిటీస్ కాబట్టి విజిట్స్ అవుతుంది. ఈ అనేది థర్డ్ పర్సన్ కాబట్టి ఖచ్చితంగా అక్కడ విజిటింగ్ ఉండదు, ఖచ్చితంగా విజిట్స్ అన్నది ఫైనల్ గా ఆన్సర్. నెక్స్ట్ 14th, ఐ ప్రిఫర్ ఫ్రూట్స్ దాన్ స్వీట్స్. ఎప్పుడైనా దాన్ ప్లేస్ లో టు అనేది వస్తుంది. ఐ ప్రిఫర్ ఇంతకుముందు మనకి స్ట్రక్చర్ ప్రకారం ఉన్నటువంటి రూల్స్ ప్రకారం చెప్పుకున్నాం. ఐ ప్రిఫర్ అనేది ఎప్పుడు వస్తున్నా కానీ ఫ్రూట్స్ దాన్ ప్లేస్ లో టు అనేది వస్తుంది. I prefer fruits than sweets అనేది మిస్టేక్ సెంటెన్స్. కరెక్ట్ సెంటెన్స్ ఈజ్ I prefer fruits to sweets. టు అనేది ఇక్కడ మనం సరి చేసుకోవాలి, టు అనేది రాయాలి. నెక్స్ట్ 15th వన్, I am good in English. ఇక్కడ ఇంగ్లీష్ లో నేను ప్రావీణ్యత బాగా కలిగి ఉన్నాను అని, మంచి ప్రావీణ్యత కలిగి. అక్కడ ఇన్ అనేది రావద్దు, గుడ్ తర్వాత ఎప్పుడైనా ఎట్ అనేది వస్తుంది. కాబట్టి గుడ్ ఇన్ అనేది ఆ సెంటెన్స్ లో ఇన్ అనే వర్డ్ రాంగ్ వర్డ్. కరెక్ట్ సెంటెన్స్ ఇస్ I am good at English.
కాబట్టి ఎట్కి అక్కడ మనం బోల్డ్ లెటర్ రాసుకున్నాం, అండర్లైన్ చేసుకున్నాం. ఎగ్జామినేషన్లో కూడా మనం ఖచ్చితంగా ఏదైతే తప్పు ఉన్నదో దాన్ని తీసేసి కరెక్ట్ రాసింది అండర్లైన్ చేసి మళ్ళీ మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, 16th పాయింట్, వన్ షుడ్ లుక్ ఆఫ్టర్ హెర్ పేరెంట్స్. దిస్ సెంటెన్స్ ఇస్ రాంగ్, వర్డ్ ఈజ్ హెర్. ఇక్కడ హెర్ అని వన్ షుడ్ అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు విధేయత గౌరవం కలిగి ఉండాలి అని. ఆఫ్టర్ ఇక్కడ హెర్ అనేది మిస్టేక్ వర్డ్, కాబట్టి హెర్ ప్లేస్లో ఎప్పుడైనా వన్ షుడ్ లుక్ ఆఫ్టర్ అనే ప్లేస్ సెంటెన్స్లో ఖచ్చితంగా మనం రాయాల్సింది ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క తల్లిదండ్రులను గౌరవించాలి, చూసుకోవాలి అని మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ హర్ అనేది మిస్టేక్ వర్డ్. కరెక్ట్ ఆన్సర్ వన్ షుడ్ లుక్ ఆఫ్టర్ వన్స్ పేరెంట్స్. ఇక్కడ వన్స్ పేరెంట్స్ అన్నది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి, కరెక్ట్ వర్డ్ కాబట్టి దాని కింద అండర్లైన్ చేయాలి, ఆ లెటర్స్ కొంచెం బోల్డ్తోనే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ 17th one, he has deep knowledges of various field. This is the wrong sentence. Knowledges అనకూడదు, ఎప్పుడైనా నాలెడ్జ్ అనే అనాలి. కాబట్టి he has deep knowledge of various field. అతనికి అనేక రంగాలలో ప్రావీణ్యత కలిగి ఉంది, విషయ అవగాహన ఉంది అనేది అర్థం. నెక్స్ట్ 18th one, he and me are brothers. అతడు మరియు నేను అనేది ఇక్కడ మీ అనే స్థానాన్ని కలిగి ఉంటుంది, కానీ అక్కడ మీ అన్నది మిస్టేక్ వర్డ్. అతను మరియు నేను అన్నదమ్ములు అనేది మీనింగ్ వస్తుంది. ఇక్కడ హీ అండ్ ఐ అనేది రాయాలి, మీ ప్లేస్లో ఐ వస్తుంది, ఎందుకంటే ప్రణవంగా ఉన్నటువంటి దాన్ని మనం ఇక్కడ ఐగా రాస్తున్నాం, మీ ప్లేస్లో ఐ వస్తుంది. కాబట్టి హీ అండ్ ఐ ఆర్ బ్రదర్స్, కరెక్ట్ సెంటెన్స్. ఐ అన్నది మనం అండర్లైన్ చేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, దస్ ఇక్కడ సన్ రైజెస్ ఇన్ ఈస్ట్ అన్నాడు. జనరల్గా యూనివర్సల్ ట్రూత్ ఇవి, విశ్వ సత్యాలైనటువంటివి, ఎందుకంటే వాటిని మనం సింపుల్ ప్రజెంట్లోనే చెప్పుకోవాలి ఎప్పుడైనా. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అంటున్నాం జనరల్గా. ఇక్కడ ద అన్నది ఏంది, ఆర్టికల్. ఖచ్చితంగా సూర్యుడు అనే పదం ముందు ఖచ్చితంగా సన్ ముందు దా వస్తుంది. దా అనేది ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ రైజెస్ యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఈస్ట్ అంటే దిక్కుల ముందు కూడా మనం ది రాయాలి. ఇవన్నీ మనం ఆర్టికల్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం, కాబట్టి ఆర్టికల్స్ కూడా మనం అవగాహన చేసుకుంటే ఒక పాయింట్ వస్తుంది. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ సన్ ముందు మరియు దిక్కుల ముందు మరియు విశ్వ సత్యాల ముందు, వీటిని యూనివర్సల్ ట్రూత్ అంటాం, వీటికి ముందు ఖచ్చితంగా ది అనే ఆర్టికల్స్ని మనం ఉపయోగించాలి. అక్కడ ఆల్రెడీ సన్ అనేది అండర్లైన్ చేసింది కాబట్టి దట్ ఈస్ ద మిస్టేక్ వర్డ్. ఈస్ట్ అనేది అండర్లైన్ చేసిండు, అది దట్ ఈస్ ఆల్సో మిస్టేక్ వర్డ్. ఫైనల్గా ఆన్సర్ ఈస్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Okay. Thank you all. Please subscribe my channel, like and share.